హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా యూట్యూబ్ ఛానల్లో ఈ మొత్తం స్టాక్ మార్కెట్ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అవి చూడండి, అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము షార్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకుందాము. షార్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ వేర్ అన్ ఇన్వెస్టర్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఏ డిక్లైన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ అసెట్ బై సెల్లింగ్ బారోడ్ షేర్స్ అండ్ బయింగ్ దెమ్ బ్యాక్ లేటర్ అట్ ఏ లోయర్ ప్రైస్. అంటే మనము బారో చేసిన స్టాక్స్ను అమ్మి మళ్ళా మనము తిరిగి కొని బయ్యర్కు మనము ఇచ్చేస్తాము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, దాన్నే షార్ట్ సెల్లింగ్ అంటాము. అప్పుడు మనకు లాభమో నష్టమో వస్తుంది ఇన్వెస్టర్కు. ఓకే, మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడే జనరల్గా మనం తీస్తాము. ఓకే, మనము జనరల్గా బై చేసి స్టాక్ సెల్ చేస్తాము ఇంట్రాడేలో. ఓకే, ఇంట్రాడేలో ఫస్ట్ మనం బై చేసి తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సెల్ చేస్తాము. ఎప్పుడైనా ఒకటే రోజులో ఇంట్రాడేలోనే మనము ఒక షేర్ను ఫస్ట్ అప్పు తీసుకొని బ్రోకర్ నుంచి డైరెక్ట్గా సెల్ చేయొచ్చు. సెల్ చేసిన స్టాక్ డైరెక్ట్గా సెల్ చేయొచ్చు మీరు. అది అప్పు కింద అయిపోతుంది. అది మీరు డైరెక్ట్ సెల్ చేస్తే బ్రోకర్ దగ్గర అప్పు తీసుకున్నట్టే. అది అప్పు తీసుకొని సెల్ చేసినట్టు. మీ దగ్గర స్టాక్స్ లేకుండా కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసి తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆ స్టాక్ ఇంకా తగ్గితే మీరు సెల్ చేసిన ప్రైస్ కంటే ఇంకా తగ్గాల, అప్పుడే మీకు ప్రాఫిట్ వస్తుంది. మీరు బై తీసుకున్న స్టాక్ సెల్ చేసిన తర్వాత ఆ స్టాక్ ఇంకా తగ్గాల, కిందికి రావాల. ప్రైస్ తగ్గితే స్టాక్ ప్రైస్, అప్పుడు మీకు లాభం వస్తుంది. ఓకే, అప్పుడు మీరు అది మళ్ళా బై చేయాలి. మీరు అమ్మిన స్టాక్ బై చేస్తే అది బ్రోకర్కి వెళ్ళిపోయి బయర్కు పోతుంది అది. ఓకే, అప్పుడు మనకు షార్ట్ సెల్లింగ్ కాదు అది. మీరు ఒకవేళ సెల్ చేసి మళ్ళీ బై చేయలేదనుకోండి, అది షార్ట్ సెల్లింగ్ కిందికి వస్తుంది అది. ఓకే, మీరు షార్ట్ సెల్లింగ్ అదే ఇంట్రాడేలోనే మీరు షార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ సెల్ చేసి స్టాక్ను తిరిగి మీరు బై చేసేదాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాము. ఓకే, అంటే షార్ట్ సెల్లింగ్ ఏంటంటే మీ దగ్గర స్టాక్స్ లేకపోయినా మీరు ఫస్ట్ సెల్ చేస్తారు స్టాక్ను, కొన్ని షేర్స్ అమ్ముతారు. అది కాసేపట్లో ఇంకా తగ్గితే ఆ స్టాక్, అప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మీరు తిరిగి మళ్ళీ బై చేస్తారు అది. ఓకే, దాన్నే షార్ట్ సెల్లింగ్ అంటాం. బారో షేర్స్, an investor borrows shares of a stock they think will fall in value from their broker. This often involves paying interest. అంటే మీరు బ్రోకర్ నుంచి తీసుకున్న ఒక ఇన్వెస్టర్ బ్రోకర్ నుంచి స్టాక్ తీసుకొని అది సెల్ చేసి తిరిగి ప్రాఫిట్ పొందుతాడు కదా. మళ్ళీ బై చేయాలి. ప్రాఫిట్ తీసుకొని బై చేస్తే బ్రోకర్కి మళ్ళీ స్టాక్స్ వెళ్ళిపోతాయి. ఓకే, దీని ద్వారా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఇట్లా చేస్తే బ్రోకర్ దగ్గర తీసుకొని ఓకే షార్ట్ సెల్లింగ్ చేస్తే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది బ్రోకర్కు. ఓకే, సెల్ షేర్స్ అంటే ద ఇన్వెస్టర్ సెల్స్ ద బారోడ్ షేర్స్ ఆన్ ద ఓపెన్ మార్కెట్. ఓకే, ఇన్వెస్టర్ సెల్ చేస్తాడు బారోడ్ షేర్స్ను ఓపెన్ మార్కెట్లో అమ్ముతాడు అతను. ఓకే, దాన్నే సెల్ షేర్స్ అంటారు. ఓకే, బైబ్యాక్ షేర్స్ అంటే
తిరిగి షేర్స్ కొనడము, అమ్మిన తర్వాత అప్పు తీసుకొని అమ్ముతాడు ఇన్వెస్టర్. తర్వాత తిరిగి కొనేదాన్ని బైబ్యాక్ షేర్స్ అంటాము. ద ఇన్వెస్టర్ బైస్ బ్యాక్ ద షేర్స్ అట్ ఏ లోయర్ ప్రైస్ టు రిటర్న్ టు ద లెండర్. ఇన్వెస్టర్ ఎప్పుడు కొంటాడు? అమ్మిన స్టాక్ ఇంకా తగ్గి ప్రాఫిట్ వస్తే తిరిగి బ్రోకర్కు అప్పు ఇచ్చినోనికి రిటర్న్ చేయాలి కదా స్టాక్స్, షేర్స్. దాన్నే బైబ్యాక్ షేర్స్ అంటాము. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ అండ్ బైబ్యాక్ ప్రైస్ ఈజ్ ద ప్రాఫిట్. అది ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? అప్పుడు మనము సెల్ చేస్తాం ముందు, తర్వాత తిరిగి బై చేస్తాము. ఆ స్టాక్ పడిపోయిన తర్వాత, ఇంకా పడిపోతే మనం అమ్మిన తర్వాత ఇంకా పడితే కిందికి స్టాక్, అప్పుడు ప్రాఫిట్ వస్తుంది మనకు. తిరిగి బై చేస్తాం కదా ఆ ప్రైస్. అమ్మిన తర్వాత బై చేస్తాం కదా మళ్ళీ తిరిగి, ఆ మధ్యలో ఉండేదాన్నే ప్రాఫిట్ అంటాం మనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది షార్ట్ సెల్లింగ్ ఆఫ్ స్టాక్స్ అంటే. థ్యాంక్ యూ.